తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతమిల్లి శివారులో ఒక వ్యాన్లో తరలిస్తున్న నోట్ల కట్టలు వెలుగు చూశాయి. నల్లజర్ల పోలీసులు స్వాధీనం చేసుకుని లెక్కిస్తున్నారు. 7 కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అనంతపల్లి వద్ద తెల్లవారుజామున రాజమండ్రి వైపు వస్తున్న ఒక తౌడు లోడు వ్యాన్ ఎదురుగా లారీ ఢీకొట్టడంతో వ్యాన్ బోల్తా పడింది. ఆ వ్యాన్లో నోట్ల కట్టలు వెలుగు చూశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి వ్యాన్ను పరిశీలించగా తౌడు బస్తాల మధ్య 7 పెద్ద అట్టపెట్టెల్లో భారీగా నోట్ల కట్టలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తౌడు బస్తాల మధ్య పెట్టెల్లో నగదు తరలిస్తుండటం వల్ల ఇది ఎన్నికల తాయిలాల కోసం అక్రమంగా తరలిస్తున్న డబ్బుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.